హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి మనకి చాలామందికి ఏంటంటే డబ్బులు అవసరం అవుతాయి. కొంతమంది జాబ్ చేస్తుంటారు, కొంతమంది స్టూడెంట్ అయి ఉంటారు. సో వాళ్ళకి డబ్బులు అనేవి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. సో అలాంటి టైం అప్పుడు కొంతమంది లోన్ యాప్స్ అయితే వాడుతుంటారు. ప్లే స్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటూ అలాంటివి వాడుతుంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం క్రెడిట్ కార్డ్స్ లాంటివి అలాంటివి పెట్టుకొని అంటే అంత దగ్గర పాన్ కార్డ్ అనేది చేయించుకొని ఇంకా అప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎంతో కొంత స్టార్టింగ్ లిమిట్ ఇస్తారు. సో తక్కువ ఉన్నప్పుడు కట్టేస్తుంటాం, ఎక్కువైన తర్వాత తెలుస్తుంది అది ఎలా ఉంటుంది అనేది. సో దాని గురించి అనేది అంటే అసలు లోన్ యాప్స్ ఎంత ఛార్జ్ చేస్తాయి, ఇంకా అలాగే క్రెడిట్ కార్డ్స్ అనేవి ఏ టైంలో ఎలాంటివి వాడాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి మనకి లోన్ యాప్స్ ఎప్పుడు వాడాలి, క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడు వాడాలో అనేది తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు షాపింగ్కి అలాంటి వాటికి అంటే కంప్లీట్గా మనం క్రెడిట్ కార్డ్స్ ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కువగా షాపింగ్ చేస్తారో దానికోసమే అంటే శాలరీ రాకముందు షాపింగ్ చేస్తారు, అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకైతే క్రెడిట్ కార్డ్స్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షాపింగ్కి అవసరం డబ్బులు అనేవి. సో ఆ టైంలో శాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదు, కానీ నెక్స్ట్ మంత్ ఎప్పుడుకో 5th అలా పడవచ్చు, 5th లోపు అలాగా. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే షాపింగ్ అనేది క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారు. అంటే పేమెంట్ అనేది అంటే మీకు ఇచ్చిన లిమిట్ బట్టి ఒకవేళ కొంతమంది చిన్న చిన్న ఇయర్పాడ్స్ తీసుకుంటారు, కొంతమంది పెద్ద పెద్ద టీవీస్ తీసుకుంటారు. సో దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ మీకున్న సిబిల్ స్కోర్ బట్టి, మీకు క్రెడిట్ హిస్టరీ బట్టి వాళ్ళైతే ఒక క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తారన్నమాట. అంటే మీరు ప్రీవియస్గా ఏమైనా లోన్స్ ఏవి కూడా ఆన్ టైంలో పేమెంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమైనా లోన్స్ తీసుకుంటుంటారు, పర్సనల్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ, అంటే మీ పేరు మీద ఉంటాయి. ఒకవేళ వెహికల్ ఫైనాన్స్ పెడుతుంటారు, 2 వీలర్స్, ఆన్ టైంలో పేమెంట్ చేశారా లేదా అనేది క్రెడిట్ హిస్టరీ అనేది పూర్తిగా చూపిస్తుంది అన్నమాట. మీరు ఏమైనా డిలే పేమెంట్ చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది కాస్త తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ ఉన్నప్పుడు అయితే మీకు కొత్తగా ఇలాంటి మీరు అప్లికేషన్స్ పెట్టినప్పుడు అంటే క్రెడిట్ కార్డు కావాలని, లేదంటే ఇలాంటి లోన్స్లను కానీ ఏమైనా ఆన్లైన్ యాప్స్లో పెడితే మాత్రం మీకు అంత త్వరగా ఎక్కువ లిమిట్ రాదు. ఒకరు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అలాగే ఒకరు వచ్చిన ఎక్కువ లిమిట్ అయితే రాదు. సో అది ఇక్కడ పాయింట్ అనమాట. క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా పర్చేజ్ చేశారనుకోండి, అది టోటల్గా ఒక 30 days వరకు మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఉంది, ఆగస్ట్లో మీరు 10th మీరు పర్చేజ్ చేశారు ఏదో, అంటే మీ శాలరీ అనేది ఇంకా వేరే వాటికి దాద్దాం అనుకున్నారు, సో వేరే ఏదైనా ఉంది. సో మీది ఇప్పుడు ఇంట్లోకి ఒక 10,000 పెట్టి హోమ్ థియేటర్ కొందాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ థియేటర్ అనుకున్నప్పుడు మీరు కార్డు ద్వారా అయితే మీకు ఇంకొక 1,000 రూపీసో లేదంటే 500 రూపీసో క్యాష్ బ్యాక్ అని చెప్పాడు. సో మీరు ఏం చేస్తారు, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, మంచి ఆఫర్ ఉంది, ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరైతే ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కొన్నిసార్లు ఆఫర్స్ పెడతాడు, ఆఫ్లైన్లో కూడా పెడతాడు. ఆన్లైన్లో ఆ రెండింటిలో కూడా మనకు ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ చూసుకొని మనం పర్చేజ్ చేసిన నెక్స్ట్ మంత్ అది ఎప్పటికి జనరేట్ అవుతుందంటే బిల్లు, మీరు నెక్స్ట్ మంత్ 5th లోపు ఒక్కొక్క కార్డు ఒక్కోలా ఉంటుంది. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 5th లోపు అనేది మనకి పే చేయాల్సి వస్తుంది. కొంతమంది మంత్ 2nd కల్లా పే చేయాల్సి వస్తుంది కొన్ని కార్డ్స్. సో అవి చూసుకొని మీరు పే చేసుకుంటే, అంటే మీరు ఎంతైతే యూజ్ చేశారో దానికి పేమెంట్ చేసి చాలు, అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంతే జనరేట్ అవుద్ది. కొంతమంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు పట్టుకొని విత్డ్రా చేస్తారు అమౌంట్ని, అంటే మనీ వాళ్ళకి వేరే అవసరాలకు కావాలి. కొంతమందికి రెంట్ పేమెంట్ కానీ, లేదా కొంతమంది కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు, అలాంటి వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొంతమంది వేరే ఏమైనా పర్చేజ్ చేద్దామని చెప్పి, అంటే షాపింగ్ కాకుండా ఎక్స్ట్రాగా. సో అలాంటి వాటికి వీరు విత్డ్రా చేస్తే వాటికి మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పడుతుంది. సో దానికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది ఇది క్రెడిట్ కార్డ్ అయితే మాత్రం. అలాగే మీరు పర్సనల్ లోన్కి వచ్చేసరికి అంటే లోన్ యాప్స్ చాలామంది వాడతారు, అది కూడా చాలా డేంజర్ అని చెప్పొచ్చు. లోన్ యాప్స్లో కూడా చాలా ఎక్కువ వరకు పర్సంటేజ్ అనేది ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో అంత ఇంట్రెస్ట్ పడుతున్నప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దాని బదులు మీరు లోకల్లో మీకున్న బ్యాంక్కి వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకోవడం బెటర్. కానీ స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే డిగ్రీ బీటెక్ చదువుతున్న వాళ్ళకి ఏంటంటే ఈ ఇంట్లో వాళ్ళు ఇచ్చినవి అలా ఖర్చు అయిపోతుంటాయి బయట హాస్టల్స్లో రూమ్స్లో ఉన్న వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్లైస్, ఎంపాకెట్, ఇంకా మనవి అలాంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకి ఏమైనా ఫేక్ ఇన్కమ్ పెట్టేసి ఎంత శాలరీ వస్తుందని చెప్పేసి వాళ్ళు అనేది లోన్ అనేది అప్లై చేస్తుంటారు. సో అందులో నుంచి వచ్చిన అమౌంట్ని వాళ్ళు ఏమో యూటిలైజ్ చేసుకుంటుంటారు.
ఆ టైంలో వాళ్ళకేంటంటే పేరెంట్స్ రెంట్‌కి పంపించిన డబ్బులు అటు ఇటు అడ్జస్ట్ చేయడం, అలా ఫ్రెండ్స్‌ని అడిగేసి అలా ఇలా సెర్చ్ చేసుకుంటుంటారు. సో, ఇది మాత్రం అక్కడున్నంత వరకు బాగానే ఉంటది. మనం ఎప్పుడైతే కట్టలేకపోతామో అప్పుడైతే సిబిల్ పడిపోతుంది. సిబిల్ పడిపోయిందంటే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, బయటకొచ్చేస్తారు. కొన్ని యాప్స్ అయితే కట్టలేకపోయారు చాలామంది. చాలా మనం సూసైడ్స్ చూస్తున్నాం. అంటే లోన్స్ తీసుకుంటారు పాపం, ఏదో అవసరం వచ్చి ఏదో బయటికెళ్ళాలి, అందరూ ఎళ్తున్నారు మేము వెళ్ళట్లేదంటే కొంతమంది వేరే వేరే నెసెసిటీస్ ఉంటాయి కొంతమందికి. అవన్నీ పేరెంట్స్‌కి అడగలేకో లేదంటే ఏదో అవకాశం ఉందని చెప్పేసి తీసుకోవడం అలాంటివి చేస్తారు. సో, ఏమవుతుంది ఇలా జరుగుతుంది. కట్టలేని పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి చెప్పలేక అది టైంకి కట్టలేకపోతే అవి డబుల్ అయిపోయి నేను కూడా ఒకసారి ఎంపాకెట్‌లో లోన్ తీసుకున్నాను. 2,200 అలా తీసుకుంటే 5,000 వరకు అయిపోయింది. అంటే డబుల్ అయింది. ఇప్పుడు కొంతమంది 20,000 తీసుకుంటే ఎంత అవుతుంది, 40,000, 50,000 తీసుకుంటే 1,00,000 చూసారా? సో, ఇలాంటి ఆన్‌లైన్ యాప్స్ అనేవి ఇలానే ఉంటాయి. కట్టలేకపోతే మాత్రం ఒక 3 మంత్స్ గ్రేస్ పీరియడ్ అంటే 3 మంత్స్ ఉంటుంది నోటీసులు పంపించకముందు. ఈ 3 మంత్స్‌లో నచ్చినట్టు ఇంకా ఫుల్‌గా మనకి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో, దీన్ని బట్టి మీరు వాడే ముందు ఒకసారి తెలుసుకోండి. మీరు షాపింగ్‌కి అనుకుంటే క్రెడిట్ కార్డ్ అనేది మీరు అప్లై చేసుకొని జాగ్రత్తగా వాడుకోండి. అలాగే క్రెడిట్ కార్డ్ కూడా ఎలాంటిదంటే మనకి చాలా క్రెడిట్ కార్డ్స్ మెయింటెనెన్స్ ఫీజు అనేది వేస్తది. మెయింటెనెన్స్ ఫీజు, ఇయర్లీ కన్వీనియన్స్ ఛార్జెస్ అని చెప్పేసి మనకి మినిమమ్ ఒక 500 రూపీస్ అయినా వేస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే అలాంటివి ఏమి వేయవు. ఎగ్జాంపుల్‌గా నాకు తెలిసినంత వరకు అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది మనకి ఫీజు అయితే వేయదు. సో, అలాంటి క్రెడిట్ కార్డ్స్ అనేవి మీరు చూజ్ చేసుకుంటే షాపింగ్‌కి బాగుంటుంది. మీరు యూటిలైజ్ చేసుకున్న దానికి మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ లేకుండా కట్టుకోవచ్చు. సో, దీనివల్ల మీకు ఇబ్బంది కూడా రాదు. ఇంకా లోన్ యాప్స్‌లో వచ్చేసరికి మీరు తీసుకునే అమౌంట్‌కి ప్రాసెసింగ్ ఫీజు మీరు రూ. 1000 తీసుకుంటే రూ. 100 కట్ చేసుకొని అది 900, 950 వేస్తాడు. సో, మీకు అక్కడ కొంచెం లాస్. మీరు కట్టినప్పుడు మళ్ళీ ఎంత కట్టాలి? 1,100 కట్టాలి. ఎందుకంటే మీరు 1000 తీసుకున్నట్టు 1000లోనే ఇంక మీరు జీఎస్టీ, ఎస్జీఎస్టీ, సీజీఎస్టీ 2 కట్టాలి. సో, ఇవంతా కూడా పెద్ద డ్రామా మాట. సో, ఇంత ఇబ్బంది పడదు. అలాగే క్రెడిట్ కార్డులు వచ్చేసరికి మీరు ఏదైనా లేట్ పేమెంట్ చేశారనుకోండి, అంటే 5th కట్టాలి. 5th కల్లా నెక్స్ట్ మంత్ 5th కల్లా కట్టాలనుకోండి, మీరు కట్టలేదు, 6th వచ్చేసింది, అయితే మీకు లేట్ ఫీజు పడుతుంది. ఒక 500 పడ్డది అనుకోండి, 500కి మళ్ళీ ఇంకో 18% పడుతుంది జీఎస్టీ. అది కూడా మీదనే కట్టిస్తాడు అనమాట. సో, దానికి జీఎస్టీ ఉంటుంది లేట్ ఫీజుకి కూడా. సో, ఇలాంటివన్నీ చూసుకొని మీరు అన్నిటికీ రెడీ అయితేనే మాత్రం క్రెడిట్ కార్డు కానీ లోన్ యాప్స్ కానీ దాంట్లోకి రండి. అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి. ఈ లోన్ యాప్స్ కూడా అన్నీ కూడా సేఫ్ కాదు, చాలా డేంజర్ రిస్క్ కూడా. ఎందుకంటే వాళ్ళు మీ కాంటాక్ట్స్ని, మీ ప్రొఫైల్ ఫోటోని అన్నింటినీ యాక్సెస్ చేసి ఇవన్నీ చేస్తారు. మీరు ఇంక సెల్ఫీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో, ఫొటోస్ మార్ఫింగ్ కానీ అలాంటివి చాలా వింటున్నాం మనం ఆ కేసెస్ని. సో, ఇవన్నీ మైండ్లో గుర్తుపెట్టుకొని మీరైతే జాగ్రత్తగా వీటి నుంచి దూరంగా ఉండండి వీలైనంత వరకు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఫ్రెండ్స్కి అయితే అడగండి, లేదు అప్పటికి ఛాన్స్ కుదరకపోతే ఈ దీంట్లోకి అయితే వెళ్ళండి. మీకు కన్వీనియంట్గా ఉండాలి అంటే మాత్రం షాపింగ్ వరకు మాత్రం అయితే క్రెడిట్ కార్డే. సో, అదే బెస్ట్ మీకు. ఇంకా లేదు అనుకుంటే మాత్రం లోన్ యాప్స్కి అనేది వెళ్ళండి. అది కూడా రికమెండెడ్ అయితే కాదు, చాలా రిస్క్ అది. తర్వాత మీ ఇష్టం అది. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. అలాగే ఎవరికైనా ఎక్కువ ఇలాంటి యాప్స్ గురించి అవగాహన ఎవరికైనా లేనట్టు అయితే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకైతే తెలుస్తుంది. సో, ఏదైతే తీసుకోవాలో. సో, ఇది నా ఇన్ఫర్మేషన్. ఇది నేను చెప్పిందంతా ఎవరు నాకు స్పాన్సర్ చేసింది కాదు, ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. జెన్యున్గా నేను తెలుసుకున్నది, నేను అబ్జర్వేషన్ చేసింది. ఎందుకంటే నేను కూడా చాలా యాప్స్ అయితే వాడాను. సో, నాకైతే తెలుస్తుంది. సో, మీరు కూడా ఇలాంటి దాని గురించి అన్నీ తెలుసుకోవాలి, ఏది ఏ టైంలో వాడాలనేది. అది చెప్పడానికే నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నాను. నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి మీరు. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ రాకేష్. జై హింద్.